వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. పసికందు రక్తం మీ సిద్ధాంతాల వ్యాపారమా? ఎస్, నేను అడుగుతుంది నిజం. నాగర్ కర్నూలు జిల్లా పాలమూరు కుమ్మెర జాతర గురించే నేను మాట్లాడుతున్నా. 100 రూపాయల టికెట్ లేదని 2 నెలల పసిగుడ్డును కాళ్ళతో తొక్కి విసిరి చంపేశారు. చంపింది రాజకీయ అండ ఉన్న రాక్షసులు, చచ్చింది ఏ పాపము తెలియని పసికందు. పసికందు రక్తం మీద సిద్ధాంతాల మార్కెట్ వేయకండి. ఒక 2 నెలల పసిపాప ప్రాణం పోయింది. అది ఏ థీసిస్ కోసం కాదు, ఏ ఐడియాలజీ కోసమూ కాదు. కానీ కొన్ని పోస్టులు చూశాక ఆ ఘటన కంటే దాన్ని ఎలా ఫ్రేమ్ చేయాలా అన్నది ముఖ్యంగా కనిపించినట్టు నాకు అనిపించింది. ఇది కులాల యుద్ధం కాదు, ఇది అధికార మదంతో నిర్లక్ష్యంతో జరిగిన దారుణం. అసలు విషయాన్ని గ్రహించండి. నేరం జరిగిన చోట బాధ్యత అడగాలి, అధికారంలో ఉన్న వాళ్ళను నిలదీయాలి. అది నిజమైన ప్రజాస్వామ్యం అంటే. కానీ ఏమైంది? నేరం కుల చర్చగా మారింది, బాధ్యత సిద్ధాంతంగా మారింది, పాప ప్రాణం రాజకీయ హ్యాష్ ట్యాగ్ అయిపోయింది. అదే ఘటనలో అధికారంలో వేరే పార్టీ ఉంటే ఇప్పటికే దేశం ప్రమాదంలో ఉందని డిబేట్లు, ప్రతి స్టూడియోలో మంటలు రేపేవారు, ప్రతి ట్వీట్లో న్యాయం అడిగేవారు. ఇప్పుడు మాత్రం సైలెన్స్. కారణం ఏంటి? సాఫ్ట్ నేరేషన్, సౌకర్యవంతమైన కోణం. 100 రూపాయల టికెట్ కోసం ఒక పసిగుడ్డును కాళ్ళతో తొక్కి చంపడం వ్యవస్థలో లోపం కాదు, వ్యవస్థను నడుపుతున్న మీ నేతల అహంకారం. దీన్ని సామాజిక నిర్మాణం అంటూ పెద్ద పదాలతో కప్పిపుచ్చటం సులభమే. వ్యవస్థ మీదకు నెపం నెట్టి వ్యక్తులను కాపాడటం ఏ రకమైన న్యాయం? ప్రభుత్వ వైఫల్యాన్ని చరిత్రగా మార్చారు, బాధ్యతను వాదంలో కలిపేశారు. ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పాలి. అధికారంలో ఉన్న ప్రభుత్వం బాధ్యత వహించాలా లేదా? ప్రజాస్వామ్యంలో అధికారం అంటే శక్తి మాత్రమే కాదు, బాధ్యత కూడా. కానీ మీకు బాధ్యత కంటే పార్టీ ఇమేజ్ రక్షణే ముఖ్యమైంది. పాప చనిపోవడం ఒక స్ట్రక్చర్ సమస్య అయితే మరి ప్రభుత్వం ఎందుకు, పోలీసులు ఎందుకు, పరిపాలన ఎందుకు? ఓట్లు అడిగేటప్పుడు అందరూ ప్రజలే, మా ప్రభుత్వం ప్రజలది అని ఊదర కొడతారు. కానీ జవాబు అడిగేటప్పుడు మాత్రం కులాలు గుర్తొస్తాయి. ఇది ఆచారం కాదు, సాంప్రదాయము కాదు, ఇది బెనెలిటీ ఆఫ్ ఇవిల్ అనే అకాడమీ పదం కూడా కాదు. ఇది అధికారంలో ఉన్నామనే ధీమాతో జవాబుదారితనం తప్పించుకోవడం. ఇది స్పష్టమైన రాజకీయ అహంకారం. చనిపోయిన పసిపాపను ఒక కేస్ స్టడీగా మార్చకండి. బాధితుడికి కావాల్సింది మీ సిద్ధాంత వ్యాసాలు కాదు, కనిపించని న్యాయం. అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ గురించి మాట్లాడే ముందు మీ చేతులకు అంటిన పసిపాప రక్తాన్ని కడుక్కోండి. అంబేద్కర్ గారు నేర్పిన రాజ్యాంగ బాధ్యతను గుర్తు చేసుకోండి. మీరు ఎన్ని ముసుగులు వేసినా మీ సెలెక్టివ్ మానవత్వాన్ని సమాజం గమనిస్తూనే ఉంది. పసిపాప రక్తం మీద సిద్ధాంతాల బురకా వేయకండి. ముందు న్యాయం, తర్వాత మీ వాదాలు. ఈసారి మౌనం ఉండదు. ద్వంద్వ నీతిని సమాజం గుర్తిస్తోంది. తుకారాం రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధురెడ్డి అధికార పార్టీ అండ ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరి దీనికి సమాధానం చెప్పాలి. 2 వ్యక్తుల మధ్య అధికార దాహంతో జరిగిన దానికి హిందువులను మళ్ళీ కులాలతో విభజిస్తూ ఒక పసిపాప ప్రాణాన్ని అడ్డం పెట్టారే, మిమ్మల్ని ఏమనాలి? అసలు వాస్తవాలు మీకు తెలియచేయాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి, ఒక అమ్మాయి పోరాడుతున్న పోరాటానికి మద్దతుగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.